తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతి శరత్ గారు. నమస్కారం అండి. నమస్తే. మనకి శివరాత్రి దగ్గరలో ఉంది. శివరాత్రి దగ్గర వస్తుంది కాబట్టి శివుడికి సంబంధించి అటు కథలు కానీ ఆయనకి సంబంధించి విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది. అయితే శివుడికి చాలా నామాలు ఉన్నాయి కదండి. అందులో ముఖ్యంగా రుద్రుడు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఆ రుద్రుడు అన్నదానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే కొంచెం భయంకరమైన రూపంలాగా మనకు అనిపిస్తూ ఉంటుంది, ఒక ఇమాజినేషన్గా. అసలు ఈ రుద్రుడు అన్న పేరు ఎలా వచ్చిందంటారు? సో దాని గురించి తెలుసుకోవాలండి. మనకి విష్ణు సహస్రనామాల్లో ఒక 2 నామాలు, అంటే బోల్డని నామాలు ఉన్నాయి. భయకృత్ భయనాశనః అని ఉంటాయి. అంటే ఏ నామాలకైనా సంబంధించి ఎందుకు మనం వీటి గురించి మాట్లాడుకుంటున్నాము అంటే, ఇందాక మీరు అన్నట్టుగా రుద్రుడు అంటే ఆ రుద్ర తాండవం లేకపోతే భయాన్ని కలిగిస్తూ ఉంటాడు అనే విషయం ముందుగా మనకి గుర్తుకు వస్తుంది. అయితే భయాన్ని కలిగించేది రుద్రుడే, అలాగే ఆ భయాన్ని తొలగించేది రుద్రుడే. రెండు కూడా భగవంతుడే చేస్తాడు. అయితే ముఖ్యంగా శివస్వరూపం అంటే, శివ అంటేనే మంగళత్వంతో కూడుకున్న రూపం. శివ అని మనం ఎక్కడ ఎప్పుడు అంటామో అక్కడంతా శుభం, అక్కడంతా మంగళత్వంతో కూడుకుని ఉంటుంది. కానీ ఈ రుద్రుడు అనే నామం, దీనికి సంబంధించి శివుని ఆకారం మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే, శివుడు ఒక పెద్ద ధనస్సు పట్టుకుని ఉంటాడట రుద్రుడు అన్న వెంటనే. ఎందుకు అంటే భయపెట్టడానికి, మనకి భయం రావాలి అంటే ఒక ధనస్సు పట్టుకుని ఉంటాడు. సాధారణంగా శివస్వరూపాలలో లింగాకారం కాకుండా శివుడు మనకి ఎలా కనిపిస్తాడు? తపస్సు చేసుకున్నట్టు త్రిశూలము, ధమురకము ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం నటరాజస్వామి స్వరూపంలో. కానీ ఇలా ధనస్సు పట్టుకుని అంటే మనం ఎక్కడ చూడం. అయితే దీని వర్ణన ఎక్కడైనా ఆలయాల్లో ఉంటుందా అంటే ఉండదు. దీని వర్ణన మనకి ఈ రుద్రం అని అంటూ ఉంటారు కదా, అంటే యజుర్వేదంలో రుద్రాధ్యాయం అని ఉంటుంది. అంటే రుద్రుణ్ణి మనం పూజించటం, స్తుతించటం, దాన్ని రుద్రాధ్యాయం. ఇందులో మనకి శివుడు ధనస్సు పట్టుకుని ఉన్నాడు అనే వర్ణన శబ్ద ఆకారంలో, అంటే ఆ శబ్దములు అందులో ఉన్న రుద్రంలో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదువుతూ ఉంటే మనకి ఒక సందర్భం మనకి కనిపిస్తూ ఉంటుంది కదా. మనం ఏది చదివినా అప్పుడు మనకి శివుడు ధనస్సు పట్టుకుని ఉంటాడట. బయట మనకి ఎక్కడ అలా కనిపించడు. అవును, చాలా అరుదనే చెప్పుకోవాలి. అయితే ఈ ధనస్సు ఏమిటి అంటే, బంగారు పర్వతం ఒకటి ఉంది, దాన్ని మేరు పర్వతం అంటారు. చాలా పెద్ద ఆకారంతో ఉంటుంది, చాలా భారీగా ఉన్నది అని. దాన్ని శివుడు ధనస్సుగా మలచి దాన్ని పట్టుకుంటాడట. అయితే ఇలా పట్టుకున్నప్పుడు ఆ రుద్రుడు అయ్యాడు. ఎందుకు అంటే ఈ ధనస్సు అలాగే దానికి కూడిన బాణాలు వీటితో భయపెడుతూ ఉంటాడు. ఎందుకు భయపెట్టాలి అంటే, నీతి నియమము అనే మాటలు వింటూ ఉంటాం. ప్రకృతి కూడా భగవంతుని యొక్క శాసనం లేకపోతే నీతి తప్పదు. ప్రళయాలు లేకపోతే ఘోర ప్రమాదాలు వింటూ ఉంటాం కదా, ప్రకృతి వల్ల జరిగేవి. ఇవి కూడా ప్రళయంలోకి వస్తూ ఉంటాయి. అది భగవంతుడు, లయకారకుడు అయిన ఈశ్వరుడు నిర్ణయం చేస్తాడు. చెయ్యకుండా ప్రకృతిలో మార్పు వచ్చేది. భూకంపాలు, భూమి ఎప్పుడు పడితే అప్పుడు అలా విడిపోవటం అలా ఉండదు. ఇదంతా భగవంతుని యొక్క నిర్ణయం. కానీ మనం మాత్రం ఈ నియతి లేకపోతే నియమము తప్పుతూ ఉంటాం. ఎందుకు అంటే మనకి నచ్చితే నియమం పాటిస్తాం. అదే మనకి నచ్చింది అంతా కూడా ఒప్పు, వేరే వాళ్ళకి నచ్చింది మాత్రం అది తప్పు అన్నట్టుగా భావిస్తాం. అంతే. అంటే మనం చాలా హాయిగా ఉన్నామా లేదా అన్నదే చూసుకుంటూ ఉంటాం. ఆ పరిధి నుంచి బయటికి దాటితే మనకు అలవాటు కాదు. కాబట్టి మన హాయి మనం చూసుకుంటాం. చాలా సందర్భాలలో అది సరైనది అవ్వచ్చు కాబట్టి హాయిగా ఉంటాం. చాలా సందర్భాలలో మనం చేస్తున్నది తప్పు, కానీ మన హాయి మనకి ముఖ్యం కదా. అప్పుడు మనం ధర్మాన్ని తప్పుతూ ఉంటాం, నియమం తప్పుతూ ఉంటాం. మరి అలా నియమం తప్పినప్పుడు శిక్ష వేసేవాడు ఒకడు ఉన్నాడు. ఆ బాణాలు వేస్తాడు, కోపంతో చూస్తూ ఉంటాడు, ఒకడు ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. అందుకే రుద్రుడు అనే నామాన్ని కూడా ఎక్కువగా మనం స్మరించుకుంటూ ఉండాలి. అంటే భగవంతుడు అంటే కేవలం మనం కోరికలు అలా అడిగేస్తూ ఉంటే సరేలే తీర్చేస్తాను అన్నవాడు కాదు. నువ్వు తప్పు అడుగులు వేస్తే శిక్షించటానికి ఉన్నాడు. కోపంతో ఉంటాడు. కోపంతో ఉన్న రూపాన్ని కూడా మనం గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. అదే రుద్రుడు. కోపం ఎవరిపైన అంటే మనలో ఉన్న ఆ దుర్గుణాల పైన. ఎందుకంటే మనల్ని నడిపించేది అవే కదా. అందరం భగవంతుని యొక్క సృష్టి. అయితే భగవంతుడు జగతత్పితరో వందే పార్వతీ పరమేశ్వర అంటారు. ఆయన తండ్రి కదా.
మరి ఆయన అలా కోపంతో ఉంటే ఎలా వేడుకునేది అంటే ఆయన కోపం మనలో ఉన్న దుష్టత్వాన్ని దూరం చేయడానికి. అందుకే చాలా దుఃఖాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆయన నాశనం చేస్తూ ఉంటాడు. ఎలా అంటే దాన్ని అనుభవింపచేసి. కాబట్టి ఈ ధనస్సుతో ఆయన బాణాలు విడిచిపెడుతూ ఉంటే వాటి వల్ల మనకి ఏడుపు వస్తుంది, మనల్ని ఏడిపిస్తూ ఉంటాడు, మనకి కష్టాలు వస్తూ ఉంటాయి. ఈ కష్టాలకి ఆయన కాదు కారణం, ఈ కష్టాలకి మన కర్మలు కారణం. ఎప్పుడో చేసుకున్నవి మనకి తెలియదుగా, మనకి గుర్తుండదు. అంటే వాటి లెక్కలు పరమేశ్వరుడు లెక్క కట్టుకుంటాడు. అందుకే ఈ ధనస్సుతో విడిచిపెట్టిన బాణాలు ఒకవేళ కోపంతో కూడుకున్నవైతే ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పెడతాడు, మనల్ని ఏడిపిస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మనం చేసిన కర్మల వల్ల ఖచ్చితంగా మనం ఏడవవలసిన రోజు వస్తుంది. అంటే దుష్కర్మల వల్ల ఎప్పుడొకప్పుడు. ఈరోజు ఆనందంగా ఉంటాం ఏదో పాపపు పని చేసి, కొన్ని సంవత్సరాలు ఉంటావేమో, ఒక్కొక్కసారి జన్మ అయిపోతుంది, కానీ సరిపోదుగా, లోపల ఒక జీవుడు ఉంటాడు, ప్రయాణం అన్నది ఉంటుంది. కాబట్టి శిక్ష పడుతూ ఉంటుంది. అందుకే రుద్రుడు అన్న వెంటనే నేనున్నాను, నేను శిక్ష వేస్తూ ఉంటాను అని ఏడిపిస్తూ ఉంటాడు. ఈ ఏడుపు కూడా మనకి అవసరం. ఎందుకు అంటే అక్కడతో ఆ పాపం ఏదైతే ఉందో అది పోతూ ఉంటుంది. అయితే రుద్రుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి? మరి ఆయన మనకి కష్టాలే ఇస్తాడు కదా అంటే, భరించలేని బాధ ఎప్పుడైతే వస్తుందో మనం రుద్రుణ్ణి వేడుకున్నప్పుడు ఆ భరించలేని బాధ కాస్త భరించగలిగిన బాధగా మళ్ళీ ఈ రుద్రుడే మారుస్తాడు. అంటే శక్తిని ఇస్తాడు, అంతేగాని మనం మోయాల్సిన దాన్ని అయితే తీసేసి పక్కన తీసేడుగా. ఎందుకంటే మనం చేసుకున్న కర్మలు ఖచ్చితంగా మనం అనుభవించాలి, దాన్ని అనుభవించేస్తే అయిపోతుంది. ఒక్కొక్కసారి ఆ బాణాలు విడిచిపెట్టి మన చుట్టూ ఏదైతే దుష్టత్వం ఉంటుందో మనల్ని ఇబ్బంది పెట్టేవారు, మనం ధార్మికంగా వెళుతూ ఉంటే, మనం మంచి వైపే వెళుతూ ఉంటే మనల్ని చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. మరి అప్పుడు ఈ బాణాలు ఏవైతే ఉన్నాయో మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద వేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ కోపం, ఆ రౌద్రం అన్నది మనల్ని కాపాడడానికి కూడా పనికొస్తూ ఉంటుంది. ఒకటి మనల్ని కాపాడడానికి, ఇంకొకటి ఏమిటి అంటే మనలో ఉన్న దుష్టత్వానికి కారణంగా మనం అనుభవిస్తున్న ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిసమాప్తి అన్నది అనుభవించాలి కదా, తప్పదు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా అనుభవించాలి. ఈ రెండు రకాలుగా చూసినా రెండూ మనకి రక్షణ కిందే వస్తాయి. కాకపోతే మన మనసు ఒప్పుకోగలగాలి, తప్పులు చేసినందుకే దుఃఖాలు అనుభవిస్తున్నాను, నేను భరించలేకపోతే భగవంతుడిని అడిగితే ఆయన శక్తి ఇస్తాడు మీరన్నట్టుగా. అలాగే భరించగలిగినంతగా దాన్ని మారుస్తాడు. చిన్న ఉదాహరణ, మనం అంటే స్కూళ్ళల్లో కూడా టీచర్లు మీరు ఇలా చేయండి అలా చేయండి ఏదో ఇంత రాయండి అంటే వెళ్ళి లేదండి నేను రాయలేనండి ఇంకెప్పుడు చేయలేనండి అని విద్యార్థి అడిగితే సరేలే 10 పేజీలు కాదు ఒక 2 పేజీలు రాయి అని ఆవిడే చెప్పగలుగుతారు, అంటే టీచరే చెప్పగలుగుతారు, ఇంకా వేరే ఎవరు చెప్పలేరు. అలా పరమేశ్వరుడు గ్రహాలని కూడా ఆయన శాసిస్తాడు. కాబట్టి మనకి గ్రహాల వల్ల కూడా ఉంటుంది కదా, గ్రహ సంచారం వల్ల అవి కూడా మళ్ళీ మనం చేసుకున్న కర్మలు వాళ్ళు ఆ రకంగా ఫలితాలు ఇస్తూ ఉంటారు. అంటే వాటన్నిటి నుంచి కూడా ఈ గ్రహ పీడలు బాధలు తొలగిపోవాలి, మనం భరించలేకపోతున్నాం అంటే అడగగలగాలి రుద్రుడిని. అందుకని రుద్రుడి యొక్క కోపం చాలా అవసరం, ఆ కోపం రూపం యొక్క స్తుతి స్తోత్రం చాలా అవసరం. అది చేస్తున్నప్పుడు ఒక భయం కలుగుతుంది. అంటే ఎవరైనా మనల్ని గమనిస్తున్నారమ్మో వాళ్ళకి కోపం ఎక్కువ అంటే చాలా సాధారణంగా మన ప్రవర్తన మారిపోతుంది, వాళ్ళతో అయితే జాగ్రత్తగా ఉండాలి కదా. కాబట్టి రుద్రుడు చూస్తున్నాడు, ఆయన చేతిలో ఏముంది, మేరు పర్వతంతో తయారు చేసిన ధనస్సు ఉంది, అది చాలా అంటే భారీగా ఉన్న ధనస్సు. అక్కడి నుంచి విడిచిపెట్టాడా బాణాలు, ఆ కోపంతో అయిపోయింది మన పని. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటే ఇకనైనా మనం తప్పులు చెయ్యం. ఎవరి ద్వారానైనా మనం భరించలేని దుఃఖాన్ని అనుభవిస్తే ఖచ్చితంగా దుఃఖం అన్నది పోతూ ఉంటుంది. ఇది రుద్రుని యొక్క ఆ రూపానికి ఉన్న ప్రాముఖ్యత. అలాగే రుద్రాభిషేకం అని చెప్పేసి చేస్తూ ఉంటారు. అంటే మామూలుగా చేసే అభిషేకమే శివుడికి చాలా ప్రీతికరమైనది, అందులో రుద్రాభిషేకం చాలా ఉత్కృష్టమైనది అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఏంటి అంటారు డిఫరెన్స్, దానివల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటారు? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ యజుర్వేదంలో మనకి రుద్రాధ్యాయం అన్నది కనిపిస్తుంది. అక్కడ ఈ శబ్ద రూపంలో మాత్రమే ఓహో శివుడు ఒక ధనస్సు పట్టుకుంటాడా, బాణాలు విడిచిపెడుతూ ఉంటాడా అన్నది ఉంటుంది. రుద్రాభిషేకంలో కూడా రుద్రాధ్యాయంలో కూడా మొదలు పెడతారు ఎలాగా అంటే, శివ నీకంత కోపం ఏమిటి అంటే ఆ శ్లోకాలకి అర్థం అలా ఉంటుంది, ఇంత కోపంతో ఉంటావా ఎందుకు అంటే రుద్రాభిషేకం అన్న వెంటనే రుద్రుడికి అభిషేకం, రుద్రుడు అన్న వెంటనే కోపంతో కూడుకున్న రూపం అన్నది ముందుగా మన మనసులోకి మనం పెట్టుకోవాలి.
బహుశా అన్ని శ్లోకాలు చదువుతున్న వాటి అర్థం మనకి తెలియదు, కానీ తాత్పర్యం ఇది అని కూర్చోగలిగితే రుద్రాభిషేకం చేసుకోవటానికి ఖచ్చితంగా. ఎందుకు రుద్రాభిషేకం చాలా మంచిది అంటారు? ఇందాక మనం చెప్పుకున్నట్టుగా భయపెట్టిన వాడు ఉన్నాడు, భయపడతాడు. ఎందుకు అంటే నేను ఎప్పుడోకప్పుడు వీటిని అనుభవించాలి కాబట్టి అని తెలుసుకోగలగాలి. కాబట్టి భగవంతుడు ఈ శిక్షలు వెయ్యకుండా నా ప్రవర్తన నేను మార్చుకోవాలి, నేనంతా మంచిగా ప్రవర్తించాలి అనే ఆలోచనతో రుద్రాభిషేకం చేయడానికి కూర్చోవాలి. మొదటి శ్లోకంలోనే మనకి ఈ మాటలు చెప్తారు. అంటే ఇది సంస్కృతంలో ఉంటుంది, వాటి అర్థం. శివ, ఎందుకు నీకంత కోపం? నువ్వు అంత కోపంతో ఉంటావా? అమ్మో, అంత కోపం మా మీద చూపిస్తావా? నీ కోపానికి ఒక నమస్కారం అని మొదలు పెడతామట. కోపానికి నమస్కారం ఎందుకు అంటే నువ్వు ఇలాగే కోపంతో ఉండు అని చెప్పటం కాదు, నీ కోపానికి నమస్కారం, ఎందుకంటే నీ కోపం కూడా మాకు రక్షణ అన్నది ఇక్కడ తాత్పర్యం. అలాగా రుద్రుణ్ణి మనం అభిషేకం చేస్తూ, అంటే మనం నీటి ద్వారానో లేకపోతే ఈ పంచామృతాలు అంటారు, ఇదంతా కూడా చదివేటప్పుడు ముందుగా ఎన్నో నామాలు ఈ రౌద్ర స్వరూపం గురించి వర్ణన ఉంటుంది. ఈశ్వరుడి యొక్క కోపం ఎందుకు వస్తుంది? భగవంతుడికి కోపం మనకెందుకు వస్తుంది కోపం? మన వాళ్ళపైన వాళ్ళు చెడ్డ పనులు చేస్తే, లేకపోతే వాళ్ళు ధర్మబద్ధంగా ఉండకపోతే, మన మాట వినకపోతే, అంతే కదా. అలాగే భగవంతుడికి ఎందుకు వస్తుంది కోపం మన పైన అంటే మన ప్రవర్తన బాగా లేకపోతే. అంటే భగవంతుడు కోరుకునేది ఇదే. ఏ రకంగా అయితే నిన్ను మనిషిగా పంపించేమో నీకు కొన్ని నియమాలు ఉన్నాయి, అది మనకి వేదం చెప్తుంది. వేదం చెప్పినట్టుగా బ్రతకాలి చాలా కష్టం. వేదం చదువుకోలేం కదండి, మాకు తెలియదు అంటాం. కానీ అలా కాదు. వేదం ఏం చెప్పింది అంటే ధర్మాచరణ చేయమని చెప్పింది. అందులోకి వెళ్ళాలి అంటే చాలా కష్టం. ఇంకా చెప్పాలి అంటే ఎవరైతే ధర్మం పట్టుకుని వెళ్తూ ఉంటారో వాళ్ళని అందరూ పిచ్చివాళ్ళ చూస్తూ ఉంటారు. ఏంటి అన్ని ఇలా ఆలోచిస్తాడు అంటే ఈ వేదం ఎప్పటిదో అది ప్రజెంట్ ఉన్న ఈ కలికాలంలో కూడా మనం అది వర్తిస్తుందంటారా? కాలక్రమేణా కూడా అన్ని మారుతూ వస్తాయి, రూపాంతరం చెందుతూ ఉన్నాయి. మరి ఆ వేదంలో చెప్పబడిన ఆ ధర్మం కూడా ఇప్పుడు మనకి ఏదైనా కాస్త సడలింపులు లాంటివి ఏమన్నా ఉన్నాయంటారా? మరి ఉండదు. కాకపోతే మనం అది ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇదివరకు అందుకే అంటారు, ఏ స్తోత్రం చదివినా శ్లోకం చదివినా దాని భావం తెలుసుకుని చదవండి అని. అది విష్ణు సహస్రనామాలైనా లలితా సహస్రనామాలైనా. ఎందుకంటే ఆ భావనలో అంటే అందులో ఉన్న అర్థంలో మనం మారాలా, నిజంగా మనం ఎక్కడున్నాం అన్న విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి వేదం మనకి ప్రమాణం, ఎవరో చెప్పారన్నది కాదు. ఒక ఋషి ఒక ముని అందించిన ఒక భగవత్ స్వరూపం చెప్పిన వేదంలో ఉన్నది చెప్తారు. వేదం మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మళ్ళీ శివుడి నుంచే వచ్చింది, భగవంతుడి నుంచే వచ్చింది. అయితే ఈ వేద స్వరూపం మనల్ని ఎలా ఉండమని చెప్పిందో అలా ఉండడం కష్టం. కాబట్టి మనం సహాయం కోరుకోవాలి. ఎవరు సహాయం చేస్తారు? మనలాంటి మనుషులే అయితే సహాయం చెయ్యరు. ఇప్పుడు ఇదే చెయ్యాలంటే ఏం పర్వాలేదులే, సరేలే ఇప్పుడు నీ పరిస్థితి ఇలా ఉంది కదా, ఇప్పుడు కూడా నువ్వు ఇలా న్యాయం ఆలోచిస్తావా అని చెప్పిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. లేదు లేదు నువ్వు ధర్మాన్ని పాటించు అని ఇప్పుడు ఎవరు చెప్తారు? మనకి కలియుగంలో లేదు, చెప్పరు. అప్పట్లో ఆ యుగాలలో అవసరం ఉండేది కాదు. అందుకే అంటారు కదా, ధర్మదేవతకి అప్పుడు 4 కాళ్ళు వృషభానికి, ఇప్పుడు 1 కాలు మాత్రమే ఉందంటుంటారు. ఇప్పుడు మనకి ఎవరు ప్రోత్సహించరు, మనం చేస్తుంటే ఇంకా వద్దులే వద్దులే అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ ధోరణి రావాలి అంటే మనం మామూలుగా మన అక్కనో చెల్లినో తమ్ముడినో అడిగితే సరిపోదు, భగవంతుణ్ణి అడగాలి. అందుకే ఈ రుద్రాభిషేకం చేసుకుంటే భగవంతుని యొక్క రౌద్ర రూపం, ఎందుకు ఈ రౌద్రం వల్ల మనకెందుకు కష్టాలు వస్తున్నాయి, మన కష్టాలు పోవాలి అంటే దీన్ని మనం అనుభవించాలి. కాకపోతే శక్తి కావాలి అంటే భగవంతుడినే మనం అడగాలి. ఆ తర్వాత కూడా మనకి నమ్మకం చమకం ఇవి కూడా ఉంటూ ఉంటాయి. రుద్రాభిషేకం చేసిన తర్వాత అవి కూడా చదువుతూ ఉంటారు. వాటిలో నాకు ఇది ఇవ్వు అని అడుగుతూ ఉంటాం. అది కూడా మనం కోరిన కోరికల కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. అంటే మనిషిగా చమకంలో మనం చెప్పే మంత్రాల్లో వాటి అర్థం తెలుసుకుంటూ మనం అంటే బహుశా ఆ సమయంలో మనకి తెలియకపోయినా తర్వాత అయినా తెలుసుకుంటే నీకు ఏది కావాలి అన్నది నీకు తెలియదు. కాబట్టి వేదం చెప్తోంది ఇది అడుగు ఇది అడుగు ఇది అడుగు. వాటిలో కేవలం మన క్షేమం కాదు, చుట్టూ మనం ఉన్న వాళ్ళ క్షేమం. అందుకే ప్రతి దానికి కూడా చివరికి ఓం శాంతి 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 అంటే అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి, కేవలం నేను నా ఇంట్లో వాళ్ళు అని కాదు అని ఉంటుంది. కాబట్టి ఈ శ్లోకాల ద్వారా అసలు నేనేం అడగాలి, నేనేం అడిగితే నేను బాగుపడతాను, బాహ్య ప్రపంచంలో కాదు. నేనేం అడిగితే కారు అడిగాను, ఎంతకాలం కొన్న 1 వారం రోజులు హాయిగా తిరుగుతాం, ఆ తర్వాత మనకి మళ్ళీ అది మామూలు అయిపోతుంది, కొత్త కోరిక. కాబట్టి ఈ రుద్రాభిషేకం అనేది చేయించుకుంటున్నప్పుడు ముఖ్యంగా తప్పులు అందరం చేస్తాం. నేను తప్పు చెయ్యను అని అనలేని మనిషి అంటే చాలా కష్టం కలియుగంలో.
అందరం చేస్తాం, తెలిసి చేస్తాం, తెలియక చేస్తాం. కాబట్టి ఆ జ్ఞానం కలగాలి, శివుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. అలాంటి రుద్రాభిషేకం చేసుకున్నప్పుడు ఆ కోపానికి నమస్కారం చేస్తూ, స్వామి నీ ఇంత కోపం మేము బహుశా తట్టుకోలేమేమో, ఇలాంటి పరిస్థితులు దుఃఖాలు ఉన్నప్పుడు ఏ పని సరిగ్గా చేయలేం కదా, మనసంతా దుఃఖంతో ఉన్నప్పుడు, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఉద్యోగం చేయలేము, ఇంట్లో వాళ్ళతో సరిగ్గా ఉండలేము, ఎక్కడ సరిగ్గా ఉండదు. కాబట్టి నా మనసు ఈ దుఃఖాన్ని భరించలేకపోతోంది అని మళ్ళీ భగవంతుడినే అడగడం, అది దానికి ఒక పద్ధతి. అదే మనకి రుద్రాభిషేకం. అంటే రుద్రాభిషేకం, ఏ కష్టం ఉన్నా రుద్రాభిషేకం చేసుకోండి మంచిది అన్న వెంటనే కష్టాలు కారణం ఏంటి, భగవంతుడో లేకపోతే ఫలానా వాళ్ళో కాదు అనే జ్ఞానం రావాలి. సాధారణంగా పరిస్థితులను చూపిస్తాం, లేకపోతే వాళ్ళు నాకు ఇలా అన్యాయం చేశారు వీళ్ళు అని మనం కొంతమంది పేర్లు చెప్తాం, పరిస్థితులు చెప్తాం, నా అదృష్టం బాగాలేదంటాం. వీటన్నిటికన్నా ఒక మూలం ఉంటుంది. అదేంటి అంటే ఎప్పుడో మనం చేసుకున్న కర్మలు, దానికి జ్ఞానం ఉండాలి కదా, అంత తేలిగ్గా మనం ఒప్పుకోం. అంటే భగవంతుని యొక్క ఆ కోపము అవసరం దేనికి అంటే మనల్ని రక్షించడానికి 2 విధాలుగా. ఒకటి శిక్ష వేసి, వెయ్యి స్వామి శిక్ష వెయ్యి, కాకపోతే ఆ శిక్ష నేను భరించేటట్టు వేస్తావా అని అడగగలిగితే ఖచ్చితంగా వేస్తాడు, మనం భరించగలుగుతాం. దాంతో మన శిక్ష పోతుంది. ఒకసారి నేను తప్పు చేశాను, శిక్ష అనుభవిస్తున్నానంటే మళ్ళీ భయం వేస్తుంది తప్పు చేయటానికి. అవును, కాబట్టి తప్పు చెయ్యం. అప్పుడు ఆ రుద్రాభిషేకంలో అది పూర్తిగా ఆ పూజ అయ్యేలోపు మన మనసు అలాగ మనం చెప్పుకుంటూ ఉండాలి. కనీసం ప్రతి శ్లోకం అర్థం తెలియకపోయినా, స్వామి నాకు ఇంత కష్టం వద్దు, ఏదో ఒక భావనతో సంకల్పంతో చేసుకుంటూ ఉంటాం కదా, నేను ఇక్కడి నుంచి ఇప్పుడు సత్ప్రవర్తనతో ఉండగలగాలి, నీ కోపానికి నేను గురి కాకూడదు, నువ్వెప్పుడు ఆనందంగానే నన్ను చూసేటట్టుగా నా ప్రవర్తన ఉండాలి అని అడగగలిగితే నిజంగా రుద్రాభిషేకం మనకి అన్ని అందిస్తుంది. అష్టైశ్వర్యాలు, సంతోషమే ఐశ్వర్యం కదా. అవును, అంతకు మించిన ఐశ్వర్యం ఏమిటి? చాలా బాగా వివరించారండి రుద్రతత్వం గురించి, రుద్రాభిషేకాన్ని అసలు ఏ విధంగా మనం తెలుసుకుని ఆ తర్వాత అభిషేకం చేయాలి అనే విషయాలు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు.